అండి వెల్కమ్ టు మన ఛానల్ దేవిక ఇన్స్టిట్యూట్. ఈ రోజు మనము భారతదేశంలో సమానత్వం ఎడ్యుకేషన్ అండి. అలాగే స్త్రీలు బాలికలు పురుషులు అనే లేకుండా అందరితో సమానత్వం అనే టాపిక్ మీద మనము ఇందులో ఎంసీక్యూ చేసామండి. ఆల్రెడీ ఈ పాట నేను క్లాస్ కూడా చెప్పాను. సో దీంట్లో ఆర్టికల్స్ వస్తాయి. ఇది మనకి ఫస్ట్ ఫౌండేషన్ ఆఫ్ ఎడ్యుకేషన్ లో కూడా సంస్కృతి సమానత్వం ఈ ఎడ్యుకేషనల్ ట్రెండ్స్ ఇవన్నీ కలిపి వస్తాయండి. ఇదంతా అంటే సమానత్వం మీద ఈ టాపిక్ ఉంటుంది. ఓకే, ముందుగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ క్వశ్చన్, భారత రాజ్యాంగం ప్రకారం సార్వత్రిక వయోజన ఓటు హక్కు దేనిపై ఆధారపడి ఉంటుంది? ఆప్షన్ ఏ విద్యా అర్హత, ఆప్షన్ బి సమానత్వ భావన, ఆప్షన్ సి ఆర్థిక స్థితి, ఆప్షన్ డి మతపరమైన హోదా. ఒక పెన్ను పేపర్ తీసుకుని దగ్గర పెట్టుకోండి, లేకపోతే కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మీకు ఎంత స్కోర్ వచ్చిందో దానిని బట్టి మీకు ఈ టాపిక్ మీద ఎంత అవగాహన ఉన్నదో తెలుస్తుందండి. ఆప్షన్ బి సెకండ్ క్వశ్చన్, అంటరానితనం నివారణ అనేది రాజ్యాంగంలోని ఏ నిబంధనకు సంబంధించింది? ఆప్షన్ ఏ చట్టం ముందు సమానత్వం, ఆప్షన్ బి మత స్వేచ్ఛ హక్కు, ఆప్షన్ సి విద్యా హక్కు, ఆప్షన్ డి సాంస్కృతిక హక్కు. అంటరానితనం నివారణ అనేది రాజ్యాంగంలో ఏ నిబంధనకు సంబంధించిందంటే చట్టం ముందు సమానత్వము. అలాగే అన్టచబిలిటీ ఆర్టికల్ మీకు తెలిస్తే ఇక్కడ రాయండి. సెకండ్ క్వశ్చన్ నెంబర్ రాసి ఆన్సర్ రాయండి. థర్డ్ క్వశ్చన్, సమానత్వాన్ని సాధించడానికి ప్రభుత్వం అనుసరించే రెండు మార్గాలు ఏవి? ఆప్షన్ ఏ చట్టాలు చేయటం మరియు ప్రజల సంక్షేమ పథకాలు అమలు చేయటం, ఆప్షన్ బి పన్నులు పెంచటం మరియు విదేశీ పెట్టుబడులు, ఆప్షన్ సి ప్రైవేటీకరణ మరియు పారిశ్రామికీకరణ, ఆప్షన్ డి కేవలం జరిమానాలు విధించటం. ఆప్షన్ ఏ చట్టాలు చేయటం మరియు ప్రజల సంక్షేమ పథకాలు అమలు చేయటం. ఫోర్త్ క్వశ్చన్, సమాన వేతన చట్టం ఏ సంవత్సరంలో చేయబడింది? ఆప్షన్ ఏ 1954, ఆప్షన్ బి 1961, ఆప్షన్ సి 1976, ఆప్షన్ డి 1986. 1976. ఫిఫ్త్ క్వశ్చన్, భారతదేశంలో సామాజిక అసమానతను రూపుమాపటానికి మహిళా సాధికారతకు తీసుకువచ్చిన చట్టాలు అవి ప్రవేశించబడిన సంవత్సరాలకు సంబంధించి కింది వాటిలో సరిపోలని జతను గుర్తించండి. ఆప్షన్ ఏ ప్రత్యేక వివాహ చట్టం 1954, ఆప్షన్ బి వరకట్న నిషేధ చట్టం 1961, ఆప్షన్ సి సమాన వేతన చట్టం 1976, ఆప్షన్ డి ప్రసూతి ప్రయోజనాల చట్టం 1986. ఆప్షన్ డి ఇది 1961లో. సిక్స్త్ క్వశ్చన్, భారత రాజ్యాంగ ప్రవేశిక మరియు ఆదేశిక సూత్రాలు ఆర్టికల్ 38 ప్రకారం సమాజంలో అసమానతలను తొలగించి సామాజిక న్యాయాన్ని పెంపొందించడానికి ప్రభుత్వం ఏ రంగాలలో ప్రత్యేకంగా కృషి చేయాలని పేర్కొనబడింది? ఆప్షన్ ఏ సామాజిక రంగం, ఆప్షన్ బి ఆర్థిక రంగం, ఆప్షన్ త్రీ తాడెం రాజకీయ రంగం, తర్వాత సాంకేతిక రంగం. ఇందులో సరి అయినవి ఆప్షన్ ఏ 1, 2 అంటే సామాజిక రంగం ఆర్థిక రంగం, ఆప్షన్ బి 1 సామాజిక రంగం ఆర్థిక రంగం రాజకీయ రంగం, ఆప్షన్ సి ఆర్థిక రంగం రాజకీయ రంగం సాంకేతిక రంగం. ఇందులో ఏవి కరెక్ట్? ఆప్షన్ బి సామాజిక రంగం ఆర్థిక రంగం రాజకీయ రంగం. ఆర్టికల్ 38 ప్రకారం సమాజంలో అసమానతను తగ్గించే లక్ష్యంతో చేయబడిన ప్రత్యేక వివాహ చట్టం ఏది? ఆప్షన్ ఏ 1961, ఆప్షన్ బి 1954, ఆప్షన్ సి 1976, ఆప్షన్ డి 1986.
1954. ఎయిత్ క్వశ్చన్ సామాజిక దురాచారం నిర్మూలించి న్యాయమైన సమాజాన్ని నిర్మించడానికి ఉద్దేశించిన వరకట్న నిషేధ చట్టం ఏ సంవత్సరంలో అమల్లోకి వచ్చింది? ఆప్షన్ ఏ 1954, ఆప్షన్ బి 1976, ఆప్షన్ సి 1961, ఆప్షన్ డి 1990. ఆప్షన్ సి 1961. నైన్త్ క్వశ్చన్ ప్రజాస్వామ్యం ప్రాథమికంగా దేనిని బలంగా నమ్ముతుంది? ఆప్షన్ ఏ సంపద కేంద్రీకరణను, ఆప్షన్ బి అధికార వికేంద్రీకరణను, ఆప్షన్ సి సమానత్వాన్ని, ఆప్షన్ డి కుల వ్యవస్థను. ఆప్షన్ సి సమానత్వాన్ని. 10th క్వశ్చన్ ఒక వ్యక్తి ప్రజాస్వామ్య వ్యవస్థలో మెరుగైన జీవితాన్ని గడపటానికి ఏది అత్యంత ముఖ్యమైన సాధనగా పేర్కొనబడింది? ఆప్షన్ ఏ సాంఘిక హోదా, ఆప్షన్ బి విద్య, ఆప్షన్ సి ఓటు హక్కు వినియోగం, ఆప్షన్ డి చట్టపరమైన రక్షణ. ఆప్షన్ బి విద్య అక్షరాస్యత. 11th క్వశ్చన్ సమానత్వాన్ని సాధించటానికి ప్రభుత్వం ఎన్ని మార్గాలను అనుసరిస్తుంది? ఆప్షన్ ఏ 2, ఆప్షన్ బి 1, ఆప్షన్ సి 3, ఆప్షన్ డి 4. ఆప్షన్ ఏ. 12th క్వశ్చన్ సమానత్వాన్ని సాధించే మొదటి మార్గం ఏది? ఆప్షన్ ఏ విద్య, ఆప్షన్ బి చట్టాల ద్వారా, ఆప్షన్ సి ఎన్నికలు, ఆప్షన్ డి న్యాయస్థానాలు. సమానత్వాన్ని సాధించే మొదటి మార్గం ఏది? విద్య ద్వారానా, చట్టాల ద్వారానా, ఎన్నికల ద్వారానా, న్యాయస్థానాలు. ఆప్షన్ బి చట్టాల ద్వారా. 13th క్వశ్చన్ సమానత్వాన్ని సాధించే రెండో మార్గం ఏది? ఆప్షన్ బి ఏ రాజ్యాంగ సవరణల ద్వారా, ఆప్షన్ బి న్యాయస్థానాల ద్వారా, ఆప్షన్ సి ప్రభుత్వ కార్యక్రమాల ద్వారా, ఆప్షన్ డి స్థానిక సంస్థల ద్వారా. ఆప్షన్ సి ప్రభుత్వ కార్యక్రమాల ద్వారా. 14th క్వశ్చన్ భారతదేశం ఒక సంక్షేమ రాజ్యం అయినప్పటికీ వాస్తవంలో వేటి పంపిణీలో ఎప్పుడు అసమానతను కనిపిస్తూనే ఉంది? ఆప్షన్ ఏ భాష మరియు సంస్కృతిలోన, ఆప్షన్ బి సంపద మరియు ఆదాయంలోన, ఆప్షన్ సి నైపుణ్యాలు మరియు ఆలోచనలలోన, ఆప్షన్ డి భౌగోళిక సరిహద్దులోన. ఆప్షన్ బి సంపద మరియు ఆదాయం. 15th క్వశ్చన్ వేరు వేరు భాషలు, మతాలు లేదా కులాలకు చెందిన ప్రజలైనా సరే సమాజంలో కలిసికట్టుగా జీవించటానికి క్రింది వాటిలో ఏది సమానంగా ఉండాలి? ఆప్షన్ ఏ విద్యార్హత, ఆప్షన్ బి రాజకీయ బలం, ఆప్షన్ సి ఆర్థిక స్థితి, ఆప్షన్ డి శారీరక సామర్థ్యం. ఆప్షన్ సి ఆర్థిక స్థితి. 16th క్వశ్చన్ స్వాతంత్రం తర్వాత భారతదేశం ఏ లక్ష్యాన్ని స్వీకరించింది? ఆప్షన్ ఏ అందరికీ ఉపాధి, ఆప్షన్ బి నిర్బంధ ఉచిత విద్య, ఆప్షన్ సి వృత్తి విద్య, ఆప్షన్ డి విద్య మరియు ఉపాధిలో సమాన అవకాశాలు. ఆప్షన్ డి విద్య మరియు ఉపాధిలో సమాన అవకాశాలు. 17th క్వశ్చన్ ప్రజల మధ్య అసమానతకు ప్రధాన కారణం ఏమిటి? ఆప్షన్ ఏ మతభేదాలు, ఆప్షన్ బి భాషా భేదాలు, ఆప్షన్ సి ఆర్థిక స్థితిలో తేడాలు, ఆప్షన్ డి కుల భేదాలు. కుల భేదాలు. 18th క్వశ్చన్ భారతదేశం ఏ రకమైన రాజ్యంగా పేర్కొనబడింది? ఆప్షన్ ఏ సామ్యవాద రాజ్యం, ఆప్షన్ బి మత రాజ్యం, ఆప్షన్ సి గణతంత్ర రాజ్యం, ఆప్షన్ డి సంక్షేమ రాజ్యం.
ఆప్షన్ డి సంక్షేమ రాజ్యం. 19th క్వశ్చన్, విద్య అవకాశాలలో సమానత్వం ఏ సమాజానికి అత్యంత అవసరం? ఆప్షన్ ఏ పారిశ్రామిక సమాజం, ఆప్షన్ బి ప్రజాస్వామ్య సమాజం, ఆప్షన్ సి మత సమాజం, ఆప్షన్ డి వ్యవసాయ సమాజం. ప్రజాస్వామ్య సమాజం. 20 క్వశ్చన్, ప్రతి వ్యక్తికి సమాన విద్యా అవకాశాలు కల్పించటం ఎవరి నైతిక బాధ్యత? ఆప్షన్ ఏ రాష్ట్ర ప్రభుత్వాలది, ఆప్షన్ బి పాఠశాలది, ఆప్షన్ సి స్థానిక సంస్థలది, ఆప్షన్ డి తల్లిదండ్రులది. ఆప్షన్ ఏ రాష్ట్ర ప్రభుత్వాలది. 21, విద్యా అవకాశాలలో సమానత్వం దేనిని నిరోధిస్తుంది? ఆప్షన్ ఏ అక్షరాస్యతను, ఆప్షన్ బి వివక్షతను, ఆప్షన్ సి నిరుద్యోగాన్ని, ఆప్షన్ డి పేదరికాన్ని. ఆప్షన్ బి వివక్షతను. 22 క్వశ్చన్, భారతదేశంలో అసమానతకు ప్రత్యేక లక్షణంగా దేనిని పేర్కొన్నారు? ఆప్షన్ ఏ వర్ణ వ్యవస్థన, ఆప్షన్ బి మత వ్యవస్థన, ఆప్షన్ సి ఉమ్మడి కుటుంబ వ్యవస్థన, ఆప్షన్ డి గ్రామీణ వ్యవస్థన. ఆప్షన్ ఏ వర్ణ వ్యవస్థ. 23, కుల వ్యవస్థ ప్రారంభంలో ప్రధానంగా దేని ఆధారంగా ఏర్పడింది? ఆప్షన్ ఏ జన్మ ఆధారంగా, ఆప్షన్ బి మత ఆధారంగా, ఆప్షన్ సి వృత్తి ఆధారంగా, ఆప్షన్ డి విద్య ఆధారంగా. ఇవన్నీ మన ఏపీ తెలుగు అకాడమీ బుక్స్ లో నుంచి టాపిక్ లోంచి చేసిన క్వశ్చన్ అండ్ ఆన్సర్ అండి, ప్రీవియస్ క్వశ్చన్స్ ఆధారంగా. వృత్తి ఆధారంగా. 24, ప్రాచీన భారత సమాజం ఎన్ని వర్ణాలుగా విభజించబడింది? ఆప్షన్ ఏ 3, ఆప్షన్ బి 4, ఆప్షన్ సి 5, ఆప్షన్ డి 6. 4. అవేంటో తెలిస్తే కామెంట్ బాక్స్ లో తెలియజేయండి, రాయండి. 24 క్వశ్చన్ కి. 25, భారత రాజ్యాంగంలోని ఏ అధికరణం సమానత్వాన్ని సూచిస్తుంది? ఆప్షన్ ఏ అధికరణం 12, ఆప్షన్ బి అధికరణం ఆర్టికల్ 14, ఆప్షన్ సి ఆర్టికల్ 19, ఆప్షన్ డి ఆర్టికల్ 21. ఆర్టికల్ 14 సమానత్వాన్ని. మరి ఆర్టికల్ 12 అంటే ఏంటో రాయండి, ఆర్టికల్ 19 అంటే రాయండి, ఆర్టికల్ 21 అంటే కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి, మీకు ఎంత గుర్తుందో చూద్దాం. 26, ఆర్టికల్ 45 దేనికి సంబంధించింది? ఆప్షన్ ఏ ఉచిత నిర్బంధ విద్య, ఆప్షన్ బి సమానత్వ హక్కు, ఆప్షన్ సి ప్రారంభ బాల్య సంరక్షణ మరియు విద్య, ఆప్షన్ డి ప్రాథమిక విధులు. ప్రారంభ బాల్య సంరక్షణ మరియు విద్య, పూర్వ బాల్య సంరక్షణ మరియు విద్య, ఆప్షన్ సి ఉచిత నిర్బంధ విద్య ఏ ఆర్టికల్, సమానత్వ హక్కు ఏ ఆర్టికల్, ప్రాథమిక విధులు ఏ భాగంలో ఎందులో ఉన్నాయో చెప్పండి. 27, క్వశ్చన్ నెంబర్ వేసి కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. 27, ఆర్టికల్ 51A క్లాస్ కే దేనికి సంబంధించింది? ఆప్షన్ ఏ విద్యార్థుల హక్కు, ఆప్షన్ బి ఉపాధ్యాయుల విధి, ఆప్షన్ సి తల్లిదండ్రుల సంరక్షణ విధి, ఆప్షన్ డి ప్రభుత్వ బాధ్యత. ఆప్షన్ సి సంరక్షకుల విధి ఆర్ తల్లిదండ్రులు. 28, సామాజిక బానిసత్వాన్ని నిర్మూలించే సరైన ఆయుధం విద్య అని ఎవరన్నారు? ఆప్షన్ ఏ మహాత్మా గాంధీ, ఆప్షన్ బి జవహర్ లాల్ నెహ్రూ, ఆప్షన్ సి స్వామి వివేకానంద, ఆప్షన్ డి డాక్టర్ బిఆర్ అంబేద్కర్.
ఆప్షన్ డి డాక్టర్ బిఆర్ అంబేద్కర్. భారతదేశంలో విద్యా అవకాశాలలో సమానత్వాన్ని ప్రోత్సహించటానికి దేనిలో నిబంధనలున్నాయి? ఆప్షన్ ఏ జాతీయ విద్యా విధానం, ఆప్షన్ బి విద్యా కమిషన్ నివేదిక, ఆప్షన్ సి భారత రాజ్యాంగం, ఆప్షన్ డి పాఠశాల విద్యా శాఖ. భారత రాజ్యాంగం, ఆప్షన్ సి. 30. విద్యా సంస్థలకు ఆర్థిక సహాయం, ఎయిడ్, గ్రాంట్లు అందించేటప్పుడు అవి మైనారిటీల యాజమాన్యంలో ఉన్నాయనే కారణంతో ప్రభుత్వం వివక్ష చూపకూడదని రాజ్యాంగంలోని ఏ అధికరణం, ఏ ఆర్టికల్ స్పష్టం చేస్తుంది? ఆప్షన్ ఏ ఆర్టికల్ 30 క్లాస్ 2, ఆప్షన్ బి ఆర్టికల్ 29 క్లాస్ 1, ఆప్షన్ సి ఆర్టికల్ 45, ఆర్టికల్ 14, ఆప్షన్ డి. ఆప్షన్ ఏ ఆర్టికల్ 30 క్లాస్ 2. ఆర్టికల్ 45 అని దేని గురించి, ఆర్టికల్ 14 దేని గురించి కూడా గుర్తు చేసుకోండి ఒకసారి. 31. రాజ్యాంగంలోని ఏ భాగం మరియు నిబంధనల కింద ఆర్టికల్ 45 ప్రకారం ఉచిత మరియు నిర్బంధ విద్యకు సంబంధించిన నిబంధనలను పొందుపరిచారు? ఆప్షన్ ఏ ప్రాథమిక హక్కులు, ఆప్షన్ బి ఆదేశిక సూత్రాలు, ఆప్షన్ సి ప్రాథమిక విధులు, ఆప్షన్ డి పౌరసత్వము. అంటే ప్రాథమిక హక్కుల్లో నుంచి ఉన్నాయా, ఆదేశిక సూత్రాల్లో ఉన్నాయా, ప్రాథమిక విధుల్లో ఉన్నాయా, పౌరసత్వం సంబంధించిన ఆర్టికల్? ఆదేశిక సూత్రాలు. 32. రాజ్యాంగం అమలులోకి వచ్చిన నాటి నుండి ఎంత కాల వ్యవధిలోకి పిల్లలందరికీ ఉచిత నిర్బంధ విద్యను అందించటానికి రాజ్యం కృషి చేయాలని ఆర్టికల్ 45 పేర్కొంది? ఆప్షన్ ఏ 5 సంవత్సరాలు, ఆప్షన్ బి 10 సంవత్సరాలు, ఆప్షన్ సి 15 సంవత్సరాలు, ఆప్షన్ డి 20 సంవత్సరాలు. ఆప్షన్ బి 10 సంవత్సరాలు. 33. ఆర్టికల్ 45 ప్రకారం పిల్లలు ఎన్నేళ్లు వయసు పూర్తి చేసుకునే వరకు వారికి ఉచిత మరియు నిర్బంధ విద్యను అందించటం రాజ్యం యొక్క బాధ్యత? ఆర్టికల్ సారీ ఆప్షన్ సి 14 సంవత్సరాలు. తర్వాత దీన్ని 2002లో 86వ రాజ్యాంగ సవరణ ద్వారా విద్యా హక్కు చట్టం చేశారు కదండి. ఆర్టికల్ 45లోనేమో బాల్య పూర్వపార 6 సంవత్సరాల్లో పిల్లలకేమో ఇక్కడ విద్యా హక్కు విద్యనిచ్చారు ఆర్టికల్ 45లో. తర్వాత దీన్ని 2002లో 86వ రాజ్యాంగ సవరణ ద్వారా 21A ఆర్టికల్ ప్రకారం మనకి 2009లో విద్యా హక్కు చట్టం ఆర్టీఏ చేశారు కదండి. దీన్ని తీసుకెళ్లి ఇక్కడ పెట్టారనమాట. 21A పెట్టారు 86వ రాజ్యాంగ సవరణ ద్వారా. అంతకుముందు ఇక్కడ ఆర్టికల్ 45లో ఇక్కడ ఇది ఉండేది, ఉచిత నిర్బంధ విద్య ఉండేదన్నమాట. అప్పుడు 14 సంవత్సరాల లోపు పిల్లలకి. 34. ఆర్టికల్ 45లో ఉపయోగించిన స్టేట్ అనే పదాన్ని రాజ్యాంగంలో ఏ ఆర్టికల్లో ఇచ్చిన నిర్వచనం ప్రకారం అర్థం చేసుకోవాలి? ఆర్టికల్ ఆప్షన్ ఏ ఆర్టికల్ 11, ఆప్షన్ బి ఆర్టికల్ 12, ఆప్షన్ సి ఆర్టికల్ 13, ఆప్షన్ డి ఆర్టికల్ 14.
రాజ్యం ఉంది ఆర్టికల్ 12 అండి. ఆర్టికల్ 12 ప్రకారం రాజ్యం అనే నిర్వచనం పరిధిలోకి కింది వాటిలో ఏవి వస్తాయి? ఆప్షన్ ఏ భారత ప్రభుత్వం మరియు భారత పార్లమెంటు, ఆప్షన్ బి ప్రతి రాష్ట్ర ప్రభుత్వం మరియు వాటి శాసనాలు, ఆప్షన్ సి భారతదేశ భూభాగంలో ఉన్న లేదా భారత ప్రభుత్వం నియంత్రణలో ఉన్న అన్ని స్థానిక లేదా ఇతర అధికార సంస్థలు. ఆప్షన్ డి పైవన్నీ. 36. సార్వత్రిక ఉచిత మరియు నిర్బంధ విద్య కల్పించటం అనేది ఎవరి ఉమ్మడి బాధ్యత అని ఆర్టికల్ 45 స్పష్టంగా నిర్దేశించింది? ఆప్షన్ ఏ కేంద్ర మరియు స్థానిక సంస్థలు, ఆప్షన్ బి రాష్ట్రాలు మరియు స్వచ్ఛంద సంస్థలు, ఆప్షన్ సి కేంద్రం మరియు రాష్ట్రాలు, ఆప్షన్ డి కేవలం కేంద్ర ప్రభుత్వము. ఆప్షన్ సి కేంద్రం మరియు రాష్ట్రాలు. 37. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 30 దేనికి సంబంధించిన హక్కులను తెలియజేస్తుంది? ఆప్షన్ ఏ మత స్వేచ్ఛ హక్కు, ఆప్షన్ బి మైనారిటీల సాంస్కృతిక మరియు విద్యా హక్కులు, ఆప్షన్ సి దోపిడీ నిరోధించే హక్కు, ఆప్షన్ డి సమానత్వ హక్కు. ఆప్షన్ బి మైనారిటీల సాంస్కృతిక మరియు విద్యా హక్కు. మత స్వేచ్ఛ హక్కు ఏ ఆర్టికల్, దోపిడీ నిరోధించే ఏ ఆర్టికల్, సమానత్వ హక్కు ఏ ఆర్టికల్? కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి 37 క్వశ్చన్ నెంబర్ రాసి. 38. ఆర్టికల్ 12 ప్రకారం స్టేట్ లో క్రింది వాటిలో ఏముంటాయి? ఆప్షన్ ఏ భారత ప్రభుత్వం పార్లమెంటు, ఆప్షన్ బి రాష్ట్ర ప్రభుత్వాలు శాసనసభలు, ఆప్షన్ సి స్థానిక సంస్థలు, ఆప్షన్ డి పైవన్నీ. పైవన్నీ స్టేట్ రాజ్యం కిందకు వస్తాయి అన్నమాట. 39. ఆర్టికల్ 30 క్లాస్ 2 ప్రకారం ప్రభుత్వం ఏ విషయంలో వివక్ష చూపకూడదు? ఆప్షన్ ఏ ఉపాధ్యాయుల నియామకంలో, ఆప్షన్ బి విద్యార్థుల ప్రవేశంలో, ఆప్షన్ సి విద్యా సంస్థలకు ఆర్థిక సహాయం అందించటంలోను, ఆప్షన్ డి వృత్తిని అందించటంలోను. ఆప్షన్ సి ఆర్టికల్ ఇది చెప్తుంది. 40. ఆర్టికల్ 30 ప్రకారం మైనారిటీలు ఏ ప్రాతిపదికన గుర్తించబడతారు మరియు వారికి విద్యా సంస్థలను స్థాపించి నిర్వహించుకునే హక్కు ఉంటుంది? ఆప్షన్ ఏ కులం లేదా ప్రాంతం, ఆప్షన్ బి మతం లేదా భాష, ఆప్షన్ సి ఆర్థిక స్థితి లేదా లింగం, ఆప్షన్ డి కేవలం మతం. మతం లేదా భాష. ఆర్టికల్ 30. 41. భారతదేశ భూభాగంలో నివసిస్తున్న ఏ విభాగ పౌరులైనా తమకు విభిన్నమైన భాష, లిపి లేదా సంస్కృతి ఉంటే దానిని పరిరక్షించుకునే హక్కును ఏ ఆర్టికల్ కల్పిస్తుంది? ఆప్షన్ ఏ ఆర్టికల్ 29 క్లాస్ 1, ఆప్షన్ బి ఆర్టికల్ 30 క్లాస్ 1, ఆప్షన్ సి ఆర్టికల్ 15 క్లాస్ 1, ఆప్షన్ డి ఆర్టికల్ 46.
భారత భూభాగంలో నివసిస్తున్న ఏ విభాగపు పౌరులైనా తమకు విభిన్నమైన భాష, లిపి లేదా సంస్కృతి ఉంటే దానిని కాపాడుకునే హక్కు ఈ ఆర్టికల్ కల్పిస్తుంది. ఆర్టికల్ 29 క్లాస్ 1. మరి ఆర్టికల్ 30 క్లాస్ 1 ఏం చెప్తుంది, ఆర్టికల్ 15 క్లాస్ 1 ఏం చెప్తుంది, ఆర్టికల్ 46 ఏం చెప్తుందో ఒక్కసారి రివైండ్ చేసుకొని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఏం లేదు, మీకు ఎంతవరకు గుర్తుందని టెస్టింగ్ అంతే. 42 భారత రాజ్యాంగం ప్రకారం భాషాపరమైన మైనారిటీల రక్షణకు సంబంధించిన అన్ని విషయాలను విచారించడానికి ఒక ప్రత్యేక అధికారిని నియమించే నిబంధన ఏ ఆర్టికల్లో ఉంది? ఆర్టికల్ 350A, ఆర్టికల్ 350B, ఆర్టికల్ 351A, ఆర్టికల్ 30F. భాషాపరమైన మైనారిటీల రక్షణకు సంబంధించిన అన్ని విషయాలను విచారించటానికి, అంటే ఏవైనా విషయాలను విచారించడానికి ఒక ప్రత్యేకమైన అధికారిని నియమించే నిబంధన ఆర్టికల్ 350B. మరి ఆర్టికల్ 350A ఏం చెప్తుంది, ఆర్టికల్ 351A ఏం చెప్తుంది, ఆర్టికల్ 30F ఏమేం చెప్తుంది? ఇవన్నీ ఒకసారి మనం చేసినాం కూడా, ప్రాబ్లం వచ్చి ఇవన్నీ మనం ఎంసీక్యూ కూడా చేసినాం, క్లాస్ కూడా విన్నాం కాబట్టి అడుగు. 43 భారతీయ సమాజంలోని బలహీన వర్గాలైన ఎస్సీ, ఎస్టీ మరియు సామాజికంగా విద్యాపరంగా వెనుకబడిన వర్గాలు ఓబీసీ విద్యా ప్రయోజనాలను రక్షించే ఆర్టికల్స్ ఏవి? ఆప్షన్ ఏ ఆర్టికల్ 15, ఆర్టికల్ 17, ఆర్టికల్ 46 ఆప్షన్ బి ఆర్టికల్స్ 15, ఆర్టికల్ 17, ఆర్టికల్ 16 ఆప్షన్ సి ఆర్టికల్స్ 25, 26, 28 ఆర్టికల్ 32, 226 ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ విద్యా ప్రయోజనాలను రక్షించే ఆర్టికల్స్. ఆప్షన్ ఏ ఆర్టికల్ 15, ఆర్టికల్ 17, ఆర్టికల్ 46. మరి ఆర్టికల్ 16 అంటే ఏంటిది, ఆర్టికల్ 25 అంటే ఏంటిది, ఆర్టికల్ 26, ఆర్టికల్ 28 ఇవన్నీ ఒక్కసారి గుర్తు చేసుకోండి, ఇవన్నీ ఇంపార్టెంటే. 44 సామాజికంగా మరియు విద్యాపరంగా వెనుకబడిన తరగతుల పౌరులు లేదా షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగల అభ్యున్నతి కోసం ప్రత్యేక నిబంధనలు చేయటానికి ప్రభుత్వానికి ఏ ఆర్టికల్ అధికారం ఇస్తుంది? ఆప్షన్ ఏ ఆర్టికల్ 14, ఆప్షన్ బి ఆర్టికల్ 15, ఆప్షన్ సి ఆర్టికల్ 16, ఆప్షన్ డి ఆర్టికల్ 19. ఆప్షన్ బి ఆర్టికల్ 15. ఆర్టికల్ 14 ఏం చెప్తుంది, 16 ఏం చెప్తుంది, 19 ఏం చెప్తుందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, క్వశ్చన్ నెంబర్ మెన్షన్ చేసి. 45 ఆదేశిక సూత్రాలలోని ఏ ఆర్టికల్ ప్రకారం బలహీన వర్గాలు విద్య మరియు ఆర్థిక ప్రయోజనాలను ప్రత్యేక శ్రద్ధతో పెంపొందించటం మరియు అన్ని రకాల సామాజిక అన్యాయాలు, దోపిడీల నుండి వారిని రక్షించటం ప్రభుత్వం బాధ్యత? ఆప్షన్ ఏ ఆర్టికల్ 40, ఆప్షన్ బి ఆర్టికల్ 45, ఆప్షన్ సి ఆర్టికల్ 46, ఆప్షన్ డి ఆర్టికల్ 47. ఒకవేళ ఎవరైనా గ్రూప్ 2 రాసి ఉండి ప్రభాకర్ రెడ్డి గారి పాలిటీ బుక్ కానీ, కృష్ణారెడ్డి గారి పాలిటీ బుక్ కానీ ఉంటే మీకు ఇవి ఆర్టికల్స్ అనేవి కొంచెం క్లియర్గా ఉంటాయి కదా, ఈజీగా ఉంటాయి. పాలిటీ బుక్లో ఆర్టికల్ 45
46 భారత రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్ ప్రకారం ప్రభుత్వం నడిపే పాఠశాలలో ఎలాంటి మత బోధన చెయ్యకూడదు? ఆర్టికల్ 25 క్లాస్ 1, ఆర్టికల్ 28 క్లాస్ 1, ఆప్షన్ సి ఆర్టికల్ 26 క్లాస్ 1, ఆప్షన్ డి ఆర్టికల్ 13. భారత రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్ ప్రకారం ప్రభుత్వం నడిపే అంటే ప్రభుత్వ నిధులతో నడిచే పాఠశాలలో ఎలాంటి మత బోధన చెయ్యకూడదు? ఆర్టికల్ 28 క్లాస్ 1 ప్రకారం. 47 రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్ ప్రకారం బలహీన వర్గాలైన ఎస్సీ, ఎస్టీ మరియు ఇతర వెనుకబడిన తరగతుల విద్య, ఆర్థిక ప్రగతికి ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ వహించాలి? ఆప్షన్ ఏ ఆర్టికల్ 15, ఆప్షన్ బి ఆర్టికల్ 29, ఆప్షన్ సి ఆర్టికల్ 46, ఆప్షన్ డి ఆర్టికల్ 315. చెప్పాలి, కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. ఆర్టికల్ 46. ఈ ఆర్టికల్ 46 ప్రాథమిక హక్కుల, ఆదేశిక సూత్రాల, ప్రాథమిక విధుల లేదా ఇంకేమైనా ఉందా? ఎందులో నుంచి తీసుకున్నారు? కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. ప్రభుత్వం లేదా ప్రభుత్వ సహాయం పొందే విద్యా సంస్థలలో కులం, మతం, వర్గం, భాష అనే కారణాలతో ఏ పౌరుడికి కూడా ప్రవేశం నిరాకరించకూడదని తెలిపే ఆర్టికల్ ఏది? ఆప్షన్ ఏ ఆర్టికల్ 15(3), ఆప్షన్ బి ఆర్టికల్ 29 క్లాస్ 2, ఆప్షన్ సి ఆర్టికల్ 26, ఆప్షన్ డి ఆర్టికల్ 28 క్లాస్ 1. ఆన్సర్ తెలిస్తే కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. పక్కన వాటికి ఆర్టికల్స్ కూడా తెలిస్తే వాటికి కూడా క్వశ్చన్ నెంబర్ రాసి రాయండి. ఆర్టికల్ 29 క్లాస్ 2. మరి ఆర్టికల్ 15 క్లాస్ 3 ఏం చెప్తుంది? 26 ఏం చెప్తుంది? 49 భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 25 క్లాస్ 1 దేనికి సంబంధించింది? ఆప్షన్ ఏ విద్యా హక్కు, ఆప్షన్ బి మత స్వేచ్ఛ, ఆప్షన్ సి సమానత్వ హక్కు, ఆప్షన్ డి ఆస్తి హక్కు. క్లాస్ 1 మత స్వేచ్ఛ, రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ రిలీజియన్. ప్రతి పౌరుడికి తమకు నచ్చిన మతాన్ని స్వీకరించి, అనుసరించి మరియు ప్రచారం చేసుకునే స్వేచ్ఛను కలిగించింది అనమాట. ఆర్టికల్ 25 క్లాస్ 1. ఆర్టికల్ 28 క్లాస్ 1 ప్రకారం పూర్తిగా ప్రభుత్వ నిధులతో నడిచే విద్యా సంస్థలు ఏది బోధించరాదు? ఆప్షన్ ఏ స్థానిక సంస్థలలోన, ఆప్షన్ బి బాలికల విద్య, ఆప్షన్ సి మత బోధన, ఆప్షన్ డి విద్యా బోధన. ఆప్షన్ సి మత బోధన. 51
ప్రభుత్వం నిర్వహిస్తున్నప్పటికీ ఒక ధార్మిక సంస్థ లేదా ట్రస్ట్ ద్వారా స్థాపించబడిన విద్యా సంస్థలలో మత బోధన చేయటానికి అనుమతించే ఆర్టికల్ ఏది? ఆప్షన్ ఏ ఆర్టికల్ 28 క్లాస్ 1, ఆప్షన్ బి ఆర్టికల్ 28 క్లాస్ 2, ఆప్షన్ సి ఆర్టికల్ 28 క్లాస్ 3, ఆప్షన్ డి ఆర్టికల్ 29 క్లాస్ 1. ఆర్టికల్ 28 క్లాస్ 2. ఆల్రెడీ ఒక్కసారి రివైండ్ చేసుకోండి. ఆర్టికల్ 29 క్లాస్ 1 ఏం చెప్పింది గుర్తుంటే బ్యాక్ వెళ్లకుండా రాయండి. 52 భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 28 క్లాస్ 3 ప్రకారం రాష్ట్రం గుర్తింపు పొందిన లేదా ప్రభుత్వ నిధుల నుండి సహాయం పొందే విద్యా సంస్థలలో హాస్టల్లో జరిగే మతపరమైన బోధనలలో లేదా ప్రార్థనలలో విద్యార్థులు పాల్గొనడానికి సంబంధించి క్రింది వాటిలో ఏది సరి అయింది? ఆప్షన్ ఏ సంస్థ యొక్క ప్రధాన ఉపాధ్యాయులు లేదా వార్డెన్ ఆదేశ ప్రకారం అందరూ తప్పనిసరిగా పాల్గొనాలి. సదరు విద్యార్థి అంటే ఒకవేళ మైనర్ అయితే వారి తల్లిదండ్రులు సంరక్షితులు లిఖిత పూర్వకంగా సమ్మతి ఇస్తేనే పాల్గొనవచ్చు. ఆప్షన్ సి జిల్లా విద్యాశాఖ అధికారి ప్రత్యేక అనుమతితో మాత్రమే పాల్గొనాలి. ఆప్షన్ డి ప్రభుత్వ నిధులు పొందే సంస్థల్లో ఎలాంటి మతపరమైన ప్రార్థనలకు అసలు అనుమతి ఉండదు. ఆర్టికల్ 28 క్లాస్ 3 ఏం చెప్తుందంటే ఆప్షన్ బి అన్నమాట. ఏం చెప్తుంది అంటే ఏదైనా గుర్తింపు పొందిన లేదా ప్రభుత్వ నిధుల సహాయం పొందే విద్యా సంస్థలలో ఏ విద్యార్థిని కూడా వారి ఇష్టానికి వ్యతిరేకంగా మతపరమైన ప్రార్థనలు లేదా బోధనలో పాల్గొనమని బలవంతం చేయకూడదు. ఒకవేళ విద్యార్థి మైనర్ అంటే 18 ఏళ్ల లోపు అయితే వారి తల్లిదండ్రులు లేదా సంరక్షకుల రాతపూర్వకంగా అనుమతి ఉంటేనే వారిని అక్కడ జరిగే ప్రార్థనలలో విద్యార్థి మతపరమైన బోధనలలో అంటే వాళ్ళ తల్లిదండ్రులు సంరక్షకులు లిఖిత పూర్వకమైన సమ్మతినిస్తేనే ఆర్టికల్ 28 క్లాస్ 3 పాల్గొనవచ్చని చెప్తుంది. 53 విద్యలో సమాన అవకాశాలు లేకపోతే సమానత్వ హక్కు అనేది అర్థరహితం అవుతుంది అని దేనిని గురించి పేర్కొనబడింది? ఆప్షన్ ఏ ఉపాధి అవకాశాలు, ఆప్షన్ బి విద్యా హక్కు, ఆప్షన్ సి మత స్వేచ్ఛ, ఆప్షన్ డి రాజకీయ హక్కులు. ఆప్షన్ బి విద్యా హక్కు గురించి. 54 భారత రాజ్యాంగంలోని ప్రాథమిక హక్కులు క్రింది ఏ 4 ఆదర్శాలను స్వీకరించాయి? ఆప్షన్ ఏ న్యాయం, స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం, ఆప్షన్ బి మతం, కులం, జాతి, భాష, ఆప్షన్ సి కేంద్రం, రాష్ట్రం, జిల్లా, గ్రామం, ఆప్షన్ డి హక్కులు, విధులు, ఆదేశిక సూత్రాలు, చట్టాలు. ఆప్షన్ ఏ న్యాయం, స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం. 55 రాష్ట్రాల మధ్య విద్యా వ్యత్యాసాలను తగ్గించడానికి మరియు సమాజంలోని బలహీన వర్గాల అభ్యున్నతి కోసం విద్యా సమానత్వ బాధ్యతను కేంద్ర ప్రభుత్వం తీసుకోవాలని సిఫార్సు చేసిన కమిషన్ ఏది? ఆప్షన్ ఏ మొదలయ్యార్ కమిషన్, ఆప్షన్ బి కొఠారి కమిషన్, ఆప్షన్ సి ఈశ్వరీబాయి పటేల్ కమిషన్, ఆప్షన్ డి జాతీయ విద్యా విధాన 1986.
ఆప్షన్ బి కొఠారి కమిషన్ ఏ సంవత్సరంలో ఉందో దీని ఇయర్ రాయండి. మొదలియార్ కమిషన్ ఇయర్ కూడా రాయండి. ఈశ్వరిబాయి పటేల్ కమిటీ ఇయర్ కూడా రాయండి. రాష్ట్రాల మధ్య అంటే సమాజంలో బలహీన వర్గాల అభ్యున్నతి కోసం విద్యా సమానత్వ బాధ్యతను ఎవరు తీసుకోవాలని సిఫార్సు చేస్తుంది? కేంద్ర ప్రభుత్వం తీసుకోవాలని. ఏ సంవత్సరంలో ఇది ఏర్పడింది కమిషన్? ఈ మొదలియార్ కమిషన్ ఏ సంవత్సరంలో? ఈశ్వరిబాయి పటేల్ ఏ సంవత్సరంలో ఏర్పడింది? 56 భారత రాజ్యాంగం ప్రకారం పౌరులు తమ స్వంత భాషను అభ్యసించటం అనేది ఏ హక్కుగా గుర్తించబడింది? ఆప్షన్ ఏ నైతిక హక్కు, ఆప్షన్ బి చట్టపరమైన హక్కు, ఆప్షన్ సి ప్రాథమిక హక్కు, ఆప్షన్ డి సాంఘిక హక్కు. ఆప్షన్ సి ప్రాథమిక హక్కు. 57 భారతదేశ భూభాగంలో నివసిస్తూ ప్రత్యేకమైన భాష, లిపి లేదా సంస్కృతిని కలిగి ఉన్న ఏ విభాగానికైనా వాటిని లాగా లేదా సంభాషించుకునే హక్కు ఉంటుందని తెలిపే ఆర్టికల్ ఏది? భారతదేశ భూభాగంలో మన భూభాగంలో నివసిస్తూ ప్రత్యేకమైన భాష, లిపి లేదా సంస్కృతిని కలిగి ఉన్న ఏ విభాగానికైనా వాటిని రక్షించుకునే లేదా సంభాషించుకునే హక్కు ఉంటుందని తెలిపే ఆర్టికల్ ఏది? ఆప్షన్ ఏ ఆర్టికల్ 26 క్లాస్ 1, ఆప్షన్ బి ఆర్టికల్ 28 క్లాస్ 3, ఆప్షన్ సి ఆర్టికల్ 29 క్లాస్ 1, ఆప్షన్ డి ఆర్టికల్ 30 గురించి మాట్లాడుతుందా? ఆప్షన్ ఏ ఆర్టికల్ 26 క్లాస్ 1. మరి ఆర్టికల్ 28 క్లాస్ 3 ఏంటిది? బ్యాక్ వెళ్లకుండా అక్కడ రాయండి. ఆర్టికల్ 29 క్లాస్ 1 ఏం మాట్లాడుతుంది? ఆర్టికల్ 30 దేని గురించి మాట్లాడుతుంది? 58 భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 350 ప్రకారం భాషాపరమైన మైనారిటీ వర్గాలకు చెందిన పిల్లలకు ఏ విద్యా దశలో మాతృభాషలోనే బోధన అందించడానికి తగిన వసతులు కల్పించాలి? భాషాపరమైన మైనారిటీ వర్గాలకు చెందిన పిల్లలకు ఏ విద్యా దశలో మాతృభాషలోనే బోధన అందించడానికి తగిన వసతులు కల్పించాలి? ఆప్షన్ ఏ ప్రాథమిక దశలోనా, ఆప్షన్ బి సెకండరీ దశలోనా, ఆప్షన్ సి కాలేజీ దశలోనా, ఆప్షన్ డి విశ్వవిద్యాలయ దశలోనా? ఆప్షన్ ఏ ప్రాథమిక దశలో ఆర్టికల్ 350 ప్రకారం మైనారిటీ వర్గాలకు చెందిన పిల్లలకు ప్రాథమిక దశలోనే మాతృభాషలో బోధన జరగాలని ఆర్టికల్ 350 చెప్పిందండి. ఈ ఆర్టికల్ గురించి రాయమని కూడా పై క్వశ్చన్ లో ఇచ్చాను. 59 సెకండరీ పాఠశాల దశ అంతటా మాతృభాష లేదా ప్రాంతీయ భాష సాధారణంగా బోధన మాధ్యమంగా ఉండాలని సిఫారసు చేసిన కమిషన్ ఏది? ఆప్షన్ ఏ కొఠారి కమిషన్, ఆప్షన్ బి సెకండరీ విద్యా కమిషన్, ఆప్షన్ సి జాతీయ విద్యా విధానం 1986, ఆప్షన్ డి రాధాకృష్ణ కమిషన్. ఆప్షన్ బి సెకండరీ విద్యా కమిషన్. సెకండరీ విద్యా కమిషన్ పేరేంటండి? ఆయన పూర్తి పేరేంటో రాయండి. 60 కాలేజీ మరియు విశ్వవిద్యాలయ దశలలో కూడా మాతృభాషే బోధన మాధ్యమంగా ఉండాలని పేర్కొన్న కమిషన్ ఏది? ఆప్షన్ ఏ సెకండరీ విద్యా కమిషన్, ఆప్షన్ ఈ మొదలియార్ కమిషన్, ఆప్షన్ సి సార్జెంట్ కమిటీ, ఆప్షన్ డి కొఠారి కమిషన్.
ఆప్షన్ డి కొఠారి కమిషన్. 61 భారత రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్ ప్రకారం హిందీ భాష వ్యాప్తిని మరియు అభివృద్ధిని ప్రోత్సహించటం కేంద్ర ప్రభుత్వం యొక్క విధిగా పేర్కొనబడింది? ఆప్షన్ ఏ ఆర్టికల్ 350A, ఆప్షన్ బి ఆర్టికల్ 351, ఆప్షన్ సి ఆర్టికల్ 342, ఆప్షన్ డి ఆర్టికల్ 285. ఆర్టికల్ 351 హిందీ భాష వ్యాప్తిని చేయాలని చెప్పింది. 62 బెనారస్ హిందూ యూనివర్సిటీ, అలీగర్ ముస్లిం యూనివర్సిటీ మరియు ఢిల్లీ యూనివర్సిటీలను జాతీయ ప్రాధాన్యత కలిగిన సంస్థలుగా ఏ యూనియన్ లిస్ట్ ఎంట్రీలో పేర్కొనటం జరిగింది? ఆప్షన్ ఏ ఎంట్రీ 63లో పెట్టారా, ఆప్షన్ బి ఎంట్రీ 66లోనా, ఆప్షన్ సి ఎంట్రీ 15లోనా, ఆప్షన్ డి ఎంట్రీ 56. ఇవి ఆర్టికల్స్ కాదు, ఎంట్రీస్. ఎంట్రీ 63. ఇదేంటంటే 7వ షెడ్యూల్లో కేంద్ర జాబితాకు చెందిన, ఇవి సెంట్రల్ జాబితాకు చెందిన 7వ షెడ్యూల్స్లో సెంట్రల్ జాబితాకు చెందిన ఎంట్రీ 63లో ప్రకారం ఈ యూనివర్సిటీలన్నీ జాతీయ ప్రాధాన్యత కలిగిన విద్యా సంస్థలుగా గుర్తించబడ్డాయి అన్నమాట ఇవన్నీ. అయితే వీటిపై చట్టాలు చేసే పూర్తి అధికారం కేవలం ఎవరికి ఉంటుందంటే పార్లమెంటుకు ఉంటుంది. ఇవన్నీ ఎక్కడున్నాయండి? 7వ షెడ్యూల్లో. ఇవన్నీ ఏ జాబితా అండి? కేంద్ర జాబితా, యూనియన్ లిస్ట్లో ఉన్నాయి అన్నమాట. యూనియన్. 63 ఉన్నత విద్యా సంస్థలు లేదా పరిశోధన మరియు శాస్త్రీయ సాంకేతిక సంస్థల్లో ప్రమాణాల సమన్వయం మరియు నిర్ధారణ గురించి తెలిపే యూనియన్ లిస్ట్ ఎంట్రీ ఏది? ఆప్షన్ ఏ ఎంట్రీ 63, ఆప్షన్ బి ఎంట్రీ 64, ఆప్షన్ సి ఎంట్రీ 65, ఆప్షన్ డి ఎంట్రీ 66. ఆప్షన్ డి ఎంట్రీ 66 అన్నమాట. భారత రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్ ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం కేవలం లింగ ఆర్ జెండర్ ప్రాతిపదికన ఏ పౌరుడినైనా వివక్ష చూపకూడదని పేర్కొనబడింది? ఆప్షన్ ఏ ఆర్టికల్ 15 క్లాస్ 1, ఆప్షన్ బి ఆర్టికల్ 15 క్లాస్ 3, ఆప్షన్ సి ఆర్టికల్ 26 క్లాస్ 1, ఆప్షన్ డి ఆర్టికల్ 18 క్లాస్ 2. ఆప్షన్ ఏ ఆర్టికల్ 15 క్లాస్ 1. ఆర్టికల్ 15 మనం కంపల్సరీగా మొత్తం చదువుకోవాలని ఉందండి. అందులో ఆర్టికల్ 16 గురించి కూడా. ఇది ఆర్టికల్ 15 క్లాస్ 1 ఏం చెప్తుందంటే ఏ పౌరుడు పట్లైనా కూడా కేవలం మతం, జాతి, కులం, లింగం లేదా పుట్టిన స్థలం అనే కారణాల బట్టి వివక్ష చూపకూడదు. 65 మహిళలు మరియు పిల్లల అభ్యున్నతి కోసం ప్రభుత్వం ప్రత్యేక నిబంధనలు లేదా సదుపాయాలు కల్పించడానికి రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్ అనుమతిస్తుంది? ఆర్టికల్ 51, ఆప్షన్ బి ఆర్టికల్ 15 క్లాస్ 3, ఆప్షన్ సి ఆర్టికల్ 30, ఆప్షన్ డి ఆర్టికల్ 30 క్లాస్ 3.
ఆర్టికల్ 15 క్లాస్ 3. ఇదేంటంటే ఉచిత విద్య రాజకీయ రిజర్వేట్ చేయడానికి రాజ్యాంగం ప్రత్యేక అధికారాన్ని కల్పిస్తుంది. బాలికలకు, మహిళలకు, పిల్లల రక్షణకు, వారి యొక్క అభ్యున్నతి కోసం ప్రభుత్వం ప్రత్యేక చట్టాలు లేదా నిబంధనలు చేసే అవకాశం ఉంది. 66. మహిళల హోదాలో ప్రాథమిక మార్పు తీసుకురావటానికి విద్యా విధానాన్ని ఒక వ్యూహాత్మక సాధనంగా ఉపయోగించాలని ఏ పాలసీ అభిప్రాయపడింది? ఆప్షన్ ఏ కొఠారి కమిషన్, ఆప్షన్ బి సెకండరీ విద్యా కమిషన్, ఆప్షన్ సి జాతీయ విద్యా విధానం 1986, ఆప్షన్ డి విశ్వవిద్యాలయ విద్యా కమిషన్. ఆప్షన్ సి జాతీయ విద్యా విధానం. మహిళల హోదాలు ప్రాథమిక మార్పు తీసుకురావడానికి విద్యా విధానం ఒక వ్యూహాత్మక సాధనంగా ఉపయోగించాలని ఈ జాతీయ విద్యా విధానం చెప్పిందనమాట. విశ్వవిద్యాలయ విద్యా కమిషన్ కి ఇంకొక పేరు ఏంటిదండి? సెకండరీ విద్యా కమిషన్ కి మరొక పేరు. దీన్ని ఏ ఇయర్ లో ఏర్పాటు చేశారు? 67. గతంలో మహిళల పట్ల జరిగిన సామాజిక వివక్షతలను, అసమానతలను తొలగించటానికి ఎవరికి అనుకూలంగా విద్యా వ్యవస్థలో ప్రత్యేక ప్రాధాన్యత ఉండాలని జాతీయ విద్యా విధానం పేర్కొంది. ఆప్షన్ ఏ గ్రామీణ విద్యార్థులక, ఆప్షన్ బి మహిళలకు, ఆప్షన్ సి మైనారిటీ వర్గాలక, ఆప్షన్ డి వయోజనులక. ఎవరికి వాళ్ళ యొక్క అసమానతలను తొలగించటానికి ఎవరికి అనుకూలంగా విద్యా వ్యవస్థలో ప్రత్యేక ప్రాధాన్యత ఉండాలని జాతీయ విద్యా విధానం పేర్కొంది అంటే మహిళలకి. 68. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 239 ప్రకారం పార్లమెంటు ప్రత్యేక చట్టం చేయనంత వరకు ప్రతి కేంద్ర పాలిత ప్రాంతాన్ని రాష్ట్రపతి నియమించే ఏ అధికార ద్వారా పాలించాలి? ఆప్షన్ ఏ ముఖ్యమంత్రి, ఆప్షన్ బి గవర్నర్, ఆప్షన్ సి అడ్మినిస్ట్రేటర్, ఆప్షన్ డి ప్రధాన కార్యదర్శి. అడ్మినిస్ట్రేటర్ అంటే ఆర్టికల్ 239 ప్రకారం ప్రతి కేంద్ర పాలిత ప్రాంతం నేరుగా ఎవరి చేత అంటే రాష్ట్రపతి ద్వారా పాలించబడుతుంది. ఆయన ఏం చేస్తారంటే రాష్ట్రపతి గారు ఒక అడ్మినిస్ట్రేటర్ని, అంటే కొన్ని ప్రాంతాల్లో లెఫ్టినెంట్ గవర్నర్ లేదా చీఫ్ కమిషనర్ అని కూడా పిలుస్తారు. అడ్మినిస్ట్రేటర్, లెఫ్టినెంట్ గవర్నర్ లేదా చీఫ్ కమిషనర్ అని కూడా పిలుస్తారు. నియమించి వారి ద్వారా పాలన సాగిస్తారనమాట. 69. అంతర్జాతీయ సదస్సులు, అసోసియేషన్ల పాల్గొనటం మరియు అక్కడ తీసుకున్న విద్యా సాంస్కృతిక నిర్ణయాలను అమలు చేయటం గురించి తెలిపే యూనియన్ లిస్ట్ ఎంట్రీ ఏది? ఆప్షన్ ఏ ఎంట్రీ 13, ఆప్షన్ బి ఎంట్రీ 63, ఆప్షన్ సి ఎంట్రీ 66, ఆప్షన్ డి ఎంట్రీ 15. ఆప్షన్ ఏ ఎంట్రీ 13. భారత రాజ్యాంగంలోని 7వ షెడ్యూల్లో కేంద్ర జాబితాలో గల ఎంట్రీ 13 ప్రకారం అంతర్జాతీయ సదస్సులలో భారతదేశం తరపున ప్రాతినిధ్యం వహించటం మరియు అక్కడ తీసుకున్న విద్యా సాంస్కృతిక పరమైన ఒప్పందాలు లేదా నిర్ణయాలు దేశంలో అమలుపరిచే ప్రత్యేక అధికారం ఎవరికి ఉంటుంది అంటే కేంద్ర ప్రభుత్వానికి ఉంటుంది. 70. భారత రాజ్యాంగంలోని ఆదేశిక సూత్రాలు ఆర్టికల్ 46 ప్రకారం సమాజంలోని బలహీన వర్గాలైన ప్రత్యేకించి షెడ్యూల్ కులాలు ఎస్సీ, షెడ్యూల్ తెగలు ఎస్టీ సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం క్రింది ఏ బాధ్యతను కలిగి ఉంటుంది? ఆప్షన్ ఏ ఉచిత వసతి గృహాలు మాత్రం నిర్మించాలా, ఆప్షన్ బి సామాజిక అన్యాయం దోపిడీ నుండి రక్షించాలా, ఆప్షన్ సి కేవలం వారికి రాజకీయాలు మాత్రమే ప్రత్యేక రిజర్వేషన్ కల్పించాలా, ఆప్షన్ డి ప్రాథమిక విద్య ముగిసిన తర్వాత విద్యా బాధ్యతలను పూర్తిగా కేంద్ర ప్రభుత్వానికే వదిలేయాలా?
ఆప్షన్ బి. ఆర్టికల్ 46 అంటే ఎస్సీ ఎస్టీ బలహీన వర్గాల ప్రజలు విద్య ఆర్థిక ప్రయోజనాలు ప్రత్యేక శ్రద్ధతో పెంపొందించుటతో పాటు ప్రత్యేక అంటే వారిని అన్ని రకాల అంటే సామాజిక అన్యాయాల నుంచి ఆర్థిక దోపిడీల నుంచి అలాగే మరియు వివిధ రూపాల్లో శ్రమ దోపిడీ నుండి రక్షించవలసిన పూర్తి బాధ్యత ఎవరికి ఉంటుందంటే ప్రభుత్వానికే ఉంటుంది. ఓకేనండి. ఏమేమైతే క్వశ్చన్స్ చేయమని చెప్పానో ఒక్కసారి అవంటే మీకు మైండ్లో ఎంతవరకు రిమైండ్గా ఉన్నాయి గుర్తుగా ఉన్నాయి అనే ఉద్దేశంతోనే అలా చెప్పానండి. కంపల్సరిగా కొంచెం ఇబ్బంది పడకుండా చిరాకు పడకుండా దయచేసి దయచేసి ఆ ఆన్సర్స్ అన్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ముందుగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కొన్ని ప్రశ్నలకు ఒకదానికి ఒకటి పైన అడిగిందని కింద కూడా ఉన్నాయి, నెక్స్ట్ క్వశ్చన్లో కూడా ఉన్నాయండి. అలాంటి పవర్ పోవటం వల్ల కొంచెం చాలా ఇబ్బంది అయిపోయిందండి నిన్నంతా. అందుకోసం వెంటనే ఉన్నాయి. నెక్స్ట్ టైం అలా జరగదు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.